అందరికీ నమస్తే. యూట్యూబ్ యొక్క గొప్పతనం ఈరోజు నేను మీతో పంచుకోవాలనేసి అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ గురించి అనుకునేవాడిని. ఒక కొత్త కంటెంట్‌ను, కొత్త వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు అది యూట్యూబ్ రికమెండ్ చేయొచ్చు కదా అనుకునేవాడిని. నేను ఊహించలేదు ఇది. గోస్వామి వెంకటరెడ్డి గారితో నేను దసరా రోజున ఒక వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 14వ తేదీ పబ్లిష్ చేయడం జరిగింది. అక్టోబర్ 14వ తేదీన పబ్లిష్ చేయడం జరిగింది. చేశాను, ఏదో టైంలో చేశాను, వదిలేశాను దాన్ని. చూస్తే రోజుకు 10,000 చొప్పున ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడము. దాదాపు 90,000 మంది ఇప్పటికి ఆ వీడియో 1 గంట వీడియోని చూడడం జరిగింది. మొత్తం ఈ షార్ట్స్ మొత్తం కలిపి దాదాపు 70 లక్షల మంది వీక్షించారు. ఆ యూట్యూబ్ అనేది నేను ప్రజాస్వామ్యంగా భావించేవాడిని. కానీ అది నాకు ఈరోజు ఈ ఛానల్‌కి ఎంతగానో ఉపయోగపడింది. ఈ సాధనపూర్వకమైన ఎరుక ఛానల్‌కి ఎంతగానో ఉపయోగపడింది. యూట్యూబ్‌కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, ఈ స్వామివారి వయసు దాదాపు 96, 97, 98 ఈ మధ్యలో ఉంటాది. దాదాపు దగ్గర దగ్గర 100. వీరు దాదాపు 70 సంవత్సరాల ముందు ఇంటి దగ్గర నుంచి రావడం జరిగింది. వచ్చినాక ఎప్పుడూ అటువైపు వెళ్ళలేదు. ఫలానాది మాది, ఫలానా ఊరు మాది, ఫలానా వాళ్ళమని ఎవ్వరికీ చెప్పలేదు. నాకు దాదాపు 14 మొదటి నుంచి నాకు తాతగారు పరిచయమే. మొదట్లో నాకు చెప్పారు ఇవన్నీ విషయాలు. నేను ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటే, నాయనా నువ్వు నాకు ఎంత గుర్తు చేసినా కూడా నా మనసు అటువైపు వెళ్ళదు అని నాకు ఆ రోజు చెప్పారది. ఈ వీడియోస్ చేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ వాళ్ళ బంధువులు చూడడము, వాళ్ళ ఊర్లో అందరూ నాకు కాల్ చేయడం జరిగింది. వాళ్ళు మొన్న ఇక్కడికి రావడము, వాళ్ళ బంధువులంతా ఇక్కడికి రావడము, తాతగారితో మాట్లాడడము, స్వామిగారితో మాట్లాడడము, ఒక రోజంతా గడిపి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు ఇంతవరకు ఈ తాతగారు ఇక్కడ ఉన్నారు అనేది తెలీదు. కానీ యూట్యూబ్ చేసిన మేలు, వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒక సాధకుడిగా, ఒక యోగిగా, ఒక పరమహంసగా మారడము, వారి పాదసేవ చేసుకోవడం అనేది ఈ యూట్యూబ్‌తోనే జరిగింది. మనం దైవికంగా స్వామివారు మహిమ అనేది నేను దాన్ని కాదనను. తాతగారి మహిమను నేను ఎంత మటుకు కాదన్నదాన్ని. కానీ రెండో వైపు ఈ మాధ్యమం యూట్యూబ్ అనేది ఎంత మేలు చేసిందంటే, 70 సంవత్సరాల తరువాత వాళ్ళ కుటుంబ సభ్యున్ని, ఒక పరమహంసగా మారిన వారి కుటుంబ సభ్యున్ని వారికి పరిచయం చేయడం వల్ల ఎంత గొప్ప విషయం అంటే ఇది అంత గొప్ప విషయం. నాకు యూట్యూబ్ మీద నమ్మకం ఉండేది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తం యూట్యూబ్ మీద వాడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, న్యూరల్ నెట్వర్క్స్ అంటాము. మేము ఎప్పుడో 2008లోనే చదివాము. న్యూరల్ నెట్వర్క్స్ ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఫజ్జీ లాజిక్, వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ మేము ఈరోజు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది ఇది అని చెప్పొచ్చు. మ్యాథమెటిషియన్గా మేము మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకు, కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్స్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకు ఇవన్నీ ఎప్పుడో తెలుసు. ఈరోజు ఏఐ అన్నీ చూసి ఆనందించచ్చు ఎండ్ యూజర్స్. కానీ మేము ఒక శాస్త్రీయత కలిగిన వ్యక్తులుగా మేము వీటి మీద ఎప్పుడో ఫీడ్బ్యాక్ కంట్రోలర్స్ అంటాం దీన్ని. ఫీడ్బ్యాక్ని తీసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేయడము, కంట్రోల్ సిస్టమ్ అనే అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేసి, న్యూరల్ నెట్వర్క్స్ అనేసి, ఆటోమేషన్ అనేది, ఇవన్నీ మేము చదివినవే, దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేసినవే. మ్యాట్ ల్యాబ్లో కానీ చాలా వాటిల్లో వీటి మీద ప్రయోగాలు మేము చదువుకునే రోజుల్లోనే చేశాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మాకు సపరేట్ అప్పుడే మాకు ఇంట్రడ్యూస్ అయింది.
కానీ ప్రపంచానికి ఇప్పుడు కొత్తగా ఉండొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. కానీ యూట్యూబ్ అనలిటిక్స్ మాత్రం నాకు చేసిన మేలు నేను మరవలేను. చేసిన వీడియో నేను అసలుకు ఊహించలేదు అది చేస్తే ఇలా ఉంటుంది అనేసి. యూట్యూబ్ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి, ఏదైతే యూట్యూబ్ మన ఎరుక ఛానల్ అనేసి సాధనకు సంబంధించి, ఎరుక అనేది నేను దేనికి పేరు పెట్టుకున్నానంటే, మనిషి జన్మ సమాజము అంటే మనుషుల గుంపు, సమాజము అంటే జంతువుల గుంపు. ఈ చరాచర జగత్తు ఎరుకగా జీవించాలి, చైతన్యం ఉండాలి. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, మన బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే లోపాలు, మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు, జరిగే మోసాలు, ఆ తర్వాత రాజకీయంగా మనం ఎందుకు వెనకబడుతున్నాము, రాజకీయంగా మనము ఏ విధంగా ఉండాలి, ఆర్థికంగా మనము వస్తు వినియోగం, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక గ్రామానికి సంబంధించి కావచ్చు, ఒక జిల్లాకు సంబంధించిన కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ, స్థూల సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉండాలి, ఈ చైతన్యం రావాలి సమాజంలో. దానికోసం ఈ ఎరుక అనే టైటిల్ని ఎంచుకోవడం జరిగింది. ఎరుక అనే పదం ఏమిటంటే, ఈ భూమండలం మీదనే ఒక ఉత్తిష్టమైన పదం ఎరుక అనేది. హంస, ఎరుక, ఈ పదాలు అనేసి దీని గుర్తు హంసగా పెట్టడం జరిగింది. హంస అంటేనే మనకు అది ఒక పక్షి అనేసి, పాలను నీళ్లను వేరు చేసే, తప్పు ఒప్పులను వేరు చేసి అందించగలిగిన శక్తి కలదనేసి మనం చదువుకునే రోజుల్లో మన గురువులు మనకు చెప్పింటారు. హంస అనేది అటువంటి పక్షి భూమండలం మీదనే ఉండదు. కానీ మనకు తెలియాలి కాబట్టి ఆ రూపంలో మన గురువులు మనకు చెప్పడం జరుగుతుంది. అది నేను తప్పు అనను, కానీ అదే నిజం అనుకోవడం ఒక తప్పు. దానికి హంసాన్ని గుర్తు పెట్టడం జరిగింది. ఈ ఎరుక ఛానల్ అనేది ఒక్క వీడియోతో, ఒక్క రోజులో దానికి కావాల్సిన మానిటైజేషన్ కావాల్సిన అన్ని పారామీటర్స్ పొందడం జరిగింది. ఇది ఎంత అద్భుతము అంటే అంత అద్భుతము. ఒక్క వీడియోతో ఒక్క రోజులో మానిటైజ్ అవ్వడం అంటే అది ఎంత గొప్పగా, ఎంత దైవికం అంటామా, దాన్ని యూట్యూబ్ గొప్పతనం అంటామా, ప్రేక్షకులు గొప్పతనం అంటామా, స్వామివారి లీల అంటామా, అది ఏమిటనేది, ఆ లీల ఏమిటనేది అందరూ దీంట్లో భాగస్వాములే. చెప్పిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు దీన్ని యూట్యూబ్ ప్రపంచానికి అందించడంలో ఒక ప్రముఖ పాత్ర. అన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళే, కానీ యూట్యూబ్ అనేది ప్రపంచానికి పరిచయం చేస్తుంది. దీంట్లో మొదటి క్రెడిట్ దైవం యూట్యూబ్నే దైవంగా భావించాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది అదేదో బ్రహ్మ పదార్థం కాదు. ఈ ప్రపంచంలో ఒక శ్రమశక్తి, ఎంతోమంది మ్యాథమెటిషియన్స్, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు చేసిన ఒక వస్తువు. అది అందరిది, అది సమాజానికి సంబంధించింది, సోషల్ నెట్వర్క్. యూట్యూబే మనము దైవంగా భావించగలగాలి. యూట్యూబ్లో మంచి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మంచిని ప్రోత్సహించాలి, మంచి చేయాలి. అది యూట్యూబ్లో జరగాలని ఆశిస్తూ యూట్యూబ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.